హలో, బైక్ మోడిఫికేషన్ తర్వాత ఇదే మన ఫస్ట్ రైడ్. బోలో జై శ్రీరామ్, అంత మంచిగా జరగాలి. సో చాలా రోజులైంది ఈ బండి మీద వ్లాగ్ చేసి. వీళ్ళకి లైన్ బాగానే ఉంది. సో యూటర్న్ తీసుకోవాలి, రామ్కోటి పోదాం, పోయి టాప్ బాక్స్ తెప్పిద్దాం. రోడ్ బాగుండదు, ముంగడికే లెఫ్ట్ తీసుకుంటాం, ఇంకొకటి కూడా వస్తుంది. అది అయిపోయినాక ఇది కూడా గలీజ్ ఉంటుంది. అది అయిపోయినాక ఇప్పుడు మనం లెఫ్ట్ పోవచ్చు, స్ట్రేట్ రోడ్ నీట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ లీటర్ పెట్రోల్ తీసుకున్నాం. లెట్స్ చెక్ ద మైలేజ్. చాలా రోజులైంది, ఎయిర్ కూడా పెట్టిస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇక మళ్ళీ ఫీలింగ్ వస్తుందా, కొత్త బండి. చౌకీ వేసిన చూద్దాం. మేబీ కంప్లీట్. ఎస్, మొత్తం కంప్లీట్. మనం పోదాం ఇప్పుడు, లీటర్ పెట్రోల్ పోదాం, తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది. ఏం కూడా కనిపిస్తలేదు. ఉల్టా వేయచ్చు, బట్ ఎందుకు ఆ కొంచెం కూడా వేస్ట్ అని. చూసారు కదా, 12251 చూద్దాం. వచ్చినాము, బట్ మనకి ఈ బైక్ అన్నీ ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీ దొరుకుతలేదు. చూస్తున్నా, నన్ను అడుగుదాం అవసరం అయితే. మనకైతే దొరికేసింది. అడిగి పోయినా మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇంకా నేను అనుకున్న దానికి ఎక్స్ట్రానే అయినాయి, ఏం పర్లేదు. చూడు ఇగో ఇదే షాపు, బైక్స్ క్రాఫ్ట్. మన పిస్తా హౌస్కి అపోజిట్లో ఉంటుంది. పర్లేదు, అంత మంచిగానే ఉంది. అన్ని పార్ట్స్ ఉన్నాయి, అన్నీ తెప్పించారు మనం లేకున్నా. అన్ని యాక్సరీస్ అయితే దొరికినాయి. పీపీఎఫ్ కూడా వేయించిన చూడండి. బాక్స్ వచ్చేసింది, మన టాప్ బాక్స్. సెట్ అయిపోయింది, టాప్ బాక్స్ ఒకటి రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ 65 లీటర్ టాప్ బాక్స్ వేపిస్తున్నా. సో మనకు సెక్యూరిటీ ఖచ్చితంగా మన టాప్ బాక్స్ రాడ్ కోసం మామూలు కష్టాలు పడలేము, ఎందుకంటే ఇది చిన్న బండి కాబట్టి దీనికి జనరల్గా పెట్టియారు. మనకు అంత పెద్దగా అయింది. సో మళ్ళీ వెల్డింగ్ కొట్టాల్సి వచ్చింది, డ్రిల్ వేయాల్సి వచ్చింది. చూడు, మామూలు కష్టాలు కాదు ఇవన్నీ. చూడు, వెల్డింగ్ చేసి తీసేసినాం పార్ట్. అది
నీట్గా సాఫ్ట్ చేసి మన వీళ్ళు మస్తు చేసిరు సర్వీసింగ్. పెయింట్ కూడా వేసారు. గలీజ్గా అనిపిస్తుందేమో అనుకున్నా. ఫుల్ సాటిస్ఫైడ్ అయితే వర్క్కి. ఇక టాప్ బాక్స్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ డన్. టాప్ బాక్స్ పరిస్థితి ఇది. ఫిట్ అయితే అయిపోయింది. డెలివరీ బాయ్ అనుకుంటారు ఎవరైనా చూస్తే. పక్కనే రేడియన్ షాప్ ఉందని మన బైక్ షాప్ అని చెప్పారు. అడిగిపోయినా భయ్యా అయితే మస్తు మంచిగా చేసిండు. ఫుల్ మంచి మనిషి. హైటెక్ రేడియం అనుకుంటా షాప్ పేరు, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. చాలా బాగా చేసాడు. చూడు ఇక్కడ జై శ్రీరామ్ అని వస్తుంది. సైడ్గా ఇన్స్టా మన సీట్ కూడా బరాబర్ వేయించినాం. 3 సీటర్ని 2 సీటర్లా వేయించినాం. హైట్ వేయించినాం. చాలా బాగా చేసిండు. ఫోమ్ పెట్టిండు దీనికి. అలా దాని మీద సమ్ డీలక్స్ అనుకుంటే ఏదో పెట్టిండు. బుల్లెట్ అన్ని మన బాయ్ రేడియం షాపు అన్నది ఇది. మనకి ఎట్లా అంటే అట్లా జబర్దస్త్ చేసిండు. ఇది ఎవరైనా ఉంటే ఓర్రి. చాలా అంటే చాలా బాగా చేసిండు. చూడుర్రి మనకి ఏమేమి వేయించినాము. మిడిల్ క్లాస్ బ్లాగర్ వేయించినాం. ఇండియన్ ఫ్లాగ్ వేయించినాం. యూట్యూబ్ వేయించినాం. ఇటు అటేమో స్కానర్స్ అంటే ఇన్స్టాగ్రామ్ స్కానర్స్. ఇడనేమో మనం హోమ్ వేయించినాము. రేపు మార్నింగ్ ఇంకా క్లియర్గా తీస్తా. మన టాప్ బాక్స్ లాక్ బాగుంది. నుండి ఇలా పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను వెరైటీ పెట్టిన సామాన్లు. రైట్. సో హ్యాపీ. అంత మంచిగా మనం అనుకున్నట్టు అయిపోయింది. చూడాలి ఏమవుతుందో. జై శ్రీరామ్. మనం మ్యాప్స్ పెట్టి రేపు మెకానిక్ షాప్ పోయి ఇంకా 2 చిన్న వస్తువులు ఉన్నాయి మనవి. అది తీసుకొని పూజ చేసుకొని రియల్లీ మస్తు అంటే మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే డ్రీమ్ అనుకున్నాడే కాదు, చెయ్యొచ్చు. బాబా ఈ ఆంటీని అప్పటి నుంచి చూస్తున్నా. అంకుల్ని చాలా కొడుతుంది బాబా. నచ్చ రాము అది రోడ్లున్నా అనుకుంటుందో మరి ఇంట్లోన్నా అనుకుంటుందో పొట్టు వరుతుంది. భయమవుతుంది ఇట్లాంటి తీర్లు చూస్తే.